రాముడి పెళ్ళయ్యే నాటికి సీతమ్మ రాముడి కంటే పెద్దదేటి కదండి. నిజమే నాయన, సీత అమ్మ రాముడి కంటే పెద్దదే. మీరనుకున్నట్టుగా సీత కాదు. వివాహం అయ్యే నాటికి సీత వయసు 6 సంవత్సరాలు, రామచంద్రుడి వయసు 12 సంవత్సరాలు. బాలకాండ తీసి చదవండి, వస్తుంది. లేదంటే అరణ్యకాండ తీయండి, దాంట్లో ఘట్ట ఉంది. రావణాసుడు వచ్చి ఎవరు నువ్వని అడిగాడు సీతతోటి. ఆవిడ బయోడేటా చెప్పుకుని తన భర్త వయస్సు చెప్పింది. తన భర్త వయసు ఏమని చెప్పిందో తెలుసా? వయస పంచవింశక. మా ఆయన వయసు 25 ఏళ్ళు. ఎందుకో తెలుసా? ఆవిడ్ని పెళ్లి చేసుకున్న నాటికి రాముడి వయసు 12 సంవత్సరాలు. పెళ్ళయి అయోధ్యలో 12 సంవత్సరాలు కులాసాగా కాలం గడిపారు. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 24 సంవత్సరాలు. 25వ సంవత్సరం రాబోతుండగా రాముడికి పట్టాభిషేకం క్యాన్సిల్ అయ్యి అరణ్యవాసానికి వెళ్ళారు. 25 ఏళ్ళు వచ్చాయి ఇక్కడ. ఇది ఆలోచించండి మీరు. ఇదే మాట సీతాదేవి కూడా అనసూయాదేవితో చెప్తుంది. నాకు భర్తని చేరుకునే వయసు వచ్చి రావడంతో మా నాన్న కంగారు పడుతుంటే ఆయన వచ్చారు, రాముడు పెళ్లి చేశారు అంటుంది. అంటే త్రేతాయుగంలో ఆడపిల్లలు వ్యక్తురాలయ్యే వయసు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. 12 ఏళ్ళు 13 ఏళ్లలో పిల్లలు యువకులు అవుతారు. అందుకని సీతారాముల కళ్యాణం అలా జరిగింది. ఇది విశేషం అక్కడ.